హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో కొత్త రెసిపీ స్వీట్ కార్న్ సమోసాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దాంతో పాటు పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 1 కప్పు మైదా పిండి, 2 కప్పులు గోధుమ పిండి అండి కలిపి పెట్టాను. 1 గంట సేపు నానబెట్టానండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనము సమోసాకి కావాల్సిన పుదీనా పచ్చడి అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. 6 పచ్చిమిర్చి వేసుకుందామండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టాను చిన్న చిన్నవి. కొద్దిగా చింతపండు అండి, ఎక్కువ వేయకూడదు, బాగుండదండి. పుదీనా అండి, ఇదంతా వేసుకొని మనము తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేశానండి. ఇప్పుడు దీన్ని తిరగవాత పెట్టుకోవాలండి. మనము మిగిలిచి కడాయి పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగవాత వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు అండి. ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా పెట్టుకోవాలి. మనం తిరగవాత సమోసాకు తినేటప్పుడు అద్దుకొని బాగుంటుందండి. ఎక్కువ వేస్తే బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఏగిపోయాయండి తిరగవాత. ఇప్పుడు పచ్చడి కొట్టాను కదండి, అది వేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసుకుందామండి లైట్గా. పాటు ఉడకబెట్టానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి. వేగిలిచి కడాయి పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, అది 1 కప్పు పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. 1 కప్పు స్వీట్ పాప్కార్న్ అండి, అది కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, మిరియాల పౌడరు, గరం మసాలా అండి, అది కూడా వేసుకున్నాం. లైట్గా చికెన్ పౌడర్ అండి, అది కూడా వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అల్లం పేస్ట్ వేయద్దండి, టేస్ట్ బాగుండదు. 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తాను. టీ స్పూన్ కారం పౌడర్ అండి, చాలండి, ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా లైట్గా మనము వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. సమోసాకి ఆయిల్ కాగుతుందండి. మనము పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని సమోసాకి రేక్ తయారు చేసుకుందామండి. సమోసాకి రేక్ తిక్కామండి. మరీ పలసగా తిరిగితే రాదండి సమోసా. ఇప్పుడు మనము చుట్టూ సైడ్న కట్ చేసుకుందామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. నేను చూపించే విధంగా చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకునేస్తాము. చుట్టూ స్క్వేర్ షేప్లో చేసుకుందామండి సమోసా రేకుని. లో ఫ్లేమ్లో పెట్టి మనము పెనం మీద కాల్చుకుందాము. ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా అండి రేకులు ఈ విధంగా దూరగా కాల్చామండి పెనం మీద. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చని ఈ విధంగా చూపిస్తున్నానండి. ఇప్పుడు సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనము ఇలా ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ వదిలేసేయాలండి. ఇప్పుడు మనము కావాల్సిన మసాలా పెట్టుకొని దాని లోపల నీట్గా ప్యాక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వదిలేసినది, దీన్ని ఈ విధంగా మనము నీట్గా బయటికి రాకుండా
ఈ విధంగా మనము ప్యాక్ చేసుకోవాలండి. నేను చూపించే విధంగా చేసుకోండి. సమోసా సింపుల్ అండి. చాలా చాలా సింపుల్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు గూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మిగతా రేకులు గూడా ఇదే విధంగా ప్యాక్ చేసుకుందామండి మనము సింపుల్‌గా. ఈ విధంగా తయారు చేశానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్చుకుందాం మనము. లో ఫ్లేమ్‌లో కాలుస్తామండి. ఎందుకంటే బాగా ఉడుకుతుంది గాబట్టి. ఈ విధంగా లోపల నుంచి బాగా కాలాయండి. ఇప్పుడు ఎత్తి ఒక ప్లేట్‌లోకేసుకుందాము. అంతే అండి. సమోసాలు తయారు చేసుకునే విధానం చూపించాను కదండీ! చాలా సింపుల్ అండి. ఇంట్లో చేసుకుంటే అందరం హ్యాపీగా తినొచ్చండి. కొనుక్కొనొచ్చుకుని తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బావుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం ఈవినింగు మనము టైమ్ పాస్ చేసుకోవాలా అంటే ఈ విధంగా మనం తయారు చేసుకొని తినొచ్చండి. మీకు తయారు చేసుకునే సింపుల్‌గా చూపించానండి. ఇదే విధంగా మీరు చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.